హలో గైస్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి మేము డిస్కస్ చేస్తున్న టాపిక్ వచ్చేసి టాప్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ ఇన్ టాలీవుడ్. ఓకేనా, ప్రతి ఒక్కరు ఒక యాక్టర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, ఒక యాక్ట్రెస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ డిస్కస్ చేస్తాం అన్నమాట. ఏం నచ్చాయి, ఆ సిచ్యువేషన్ ఏంది, ఆ సీన్ ఏంది, ఎలా పర్ఫార్మ్ చేశారు అనే దాన్ని బట్టి. సో ఫస్ట్ మాబ్రో. నాకైతే నేను 4 చెప్తాను. 2 యాక్టర్స్ అండ్ 2 ఒక యాక్టర్, ఒక యాక్ట్రెస్. నేను 2 చెప్తానంటే నా బై వన్ గెట్ వన్. మాకు ఛాన్స్ ఉంటుందా? దీన్ని మళ్ళీ ఇంకో నెక్స్ట్ పార్ట్ చేద్దాం. ఇక్కడ కట్ చేసి అదే బెమ్మనంట్లా మాకు ఒక ఆత్మ ఉంది, దానికి ఒక స్టోరీ. నీకేనా ఫేవరెట్ యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్ ఉండేది? మాకు ఉన్నాయి, మేము మాట్లాడాలి. ఓకే, ఫస్ట్ ఒక యాక్టర్. సో నేను కాస్త 1950కి టైం ట్రావెల్ చేసి మాయాబజార్ లో దిగుతున్నా. సో నాకు అంటే లైక్ నాకు కృష్ణుడుగా మన ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు, అభిమన్యుడుగా ఏఎన్ఆర్ గారు, వాళ్ళందరూ పర్ఫార్మెన్సెస్ కూడా బాగుంటాయి. బట్ నాకు సమూహం ఎందుకో నాకు ఎస్వి రంగారావు గారి క్యారెక్టర్ ఎక్కువ కనెక్ట్ అయింది. కరెక్ట్ వచ్చాడు కింద. ఓకే, మేబీ నా పర్సనాలిటీ అది ఉండొచ్చు, మేబీ అందుకని చెప్పి ఉండొచ్చు, అది వేరే విషయం, సెకండరీ థింగ్. బట్ మోహన్ బాబా క్యారెక్టర్ మహానటి సినిమాకి వెళ్ళబాకు, మాయాబజార్ పో. మాయాబజార్ అని అందుకే చెప్పా, మాయాబజార్ క్లియర్ చెప్పా 1950 అని. మనోడు మంచి ఫ్యామిలీని వదిలిపెట్టట్లా. తర్వాత 2 కిడ్నీలు ఉండేలే, తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. బ్యాక్ టు వీడియో. సో నాకు ఎస్వి రంగారావు గారి యాక్టింగ్ చాలా నచ్చింది. ఎందుకంటే సాంగ్ చూసుకుంటే అది ఎక్సలెంట్. ఎందుకంటే ఆ సెట్ అంతా మినిచర్ సెట్ క్రియేట్ చేయాల్సి వస్తుంది, సేమ్ ఎగ్జాక్ట్. ఎందుకంటే విఎఫ్ఎక్స్ CGI లేదు, అండ్ ఆ షార్ట్స్ కూడా రివర్స్ షార్ట్ అదంతా ఏదో ఉంటుంది, సంథింగ్ టెక్నాలజీ. సో దానికి అనుగుణంగా ఆయన యాక్ట్ చేయాల్సి వచ్చింది. సో ఆ సీన్ ఆయన పర్ఫెక్ట్ గా తీశారు. అంటే లైక్ ఎస్వి రంగారావు గారు ఆయనే ఆ సీన్ మళ్ళీ రీక్రియేట్ చేయగలరు వచ్చి. కాబట్టి నాకు ఎస్వి రంగారావు గారు అండ్ సావిత్రమ్మ మాయా శశిరేఖ అయితే అసలు ఎక్సలెంట్. ఆహన పెళ్లి అంటే సాంగ్ అయితే అసలు అంటే లైక్ మనకి మహానటి మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, నువ్వా రంగారావా అని చేశారని చెప్పి, నిజంగా అట్లానే ఉంటుంది. సో అందుకని చెప్పి నాకు ఎస్వి రంగారావు గారు అండ్ సావిత్రమ్మ. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. ఎన్టీఆర్ అదే జైలో కోర్సులో జై క్యారెక్టర్, అపార్ట్ ఫ్రమ్ అంటే ఆ 2 క్యారెక్టర్స్ కంపేర్ చేస్తే ఆ జై క్యారెక్టర్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ లో చేశాడు. ఆ క్లైమాక్స్ లో మాత్రం అయితే ఎమోషన్ చిన్నగా ఉంది. అది అంటే సేమ్ అంటే ఒక పర్సన్ 3 క్యారెక్టర్స్ చేసి ఆ 3 క్యారెక్టర్స్ తో ఎమోషన్ పండించాడు క్లైమాక్స్ లో. అది హైలైట్. ఆ 3 క్యారెక్టర్స్ లో ఒకటి హైలీ డామినేటింగ్ క్యారెక్టర్, అదే నెగిటివ్ క్యారెక్టర్ అందులో. అది నాకు అది బాగా నచ్చింది. ఇంకా యాక్టర్స్ అంటే యాక్టర్స్ ఎవరు లేరబ్బా, సమంత, అనుష్క, అరుంధతి. సమంత ఫ్యామిలీ మ్యానా ఏ సినిమా సమంత లేకుంటే సమంత. అంటే ఇదే మజిలీ సినిమా, మజిలీలో యాక్టింగ్ బాగుంటది. కానీ సమంత యాక్టింగ్ పొటెన్షియాలిటీ తెలియాలంటే నువ్వు 10 విక్రమ్ ది 10 మూవీ ఉంటుంది. సమంత లిటరల్లీ ఇంటర్ నిబ్బి ఉన్నట్టుంటుంది ఆ సినిమాలో అయితే. అరే పడతారా అదే నా స్పెషాలిటీ. కాదు ఈ మధ్య కొందరు వస్తున్నారు నోట్లో బీడీలు వెలిగించుకుంటే ఇంటర్ నిబ్బీలు ఫ్లాగ్ గీగను. మొన్న వీడియో వచ్చింది, వాళ్ళ అబ్బా తాగొడతాడు దాన్ని రోడ్లో కట్ చేస్తే నెక్స్ట్ సార్ వాళ్ళ అబ్బా బెల్ట్ తగ్గొడతాడు దానికి. మూవీలో సమంత క్యారెక్టర్ అలాగే ఉంటది, ఇంటర్ నిబ్బి నా హెయిర్ ఓకేనా. ఓకే, అందగాడు. సో నా బెస్ట్ పిక్స్ ఆఫ్ బెస్ట్ యాక్టర్ అండ్ బెస్ట్ యాక్ట్రెస్ అంటే జెర్సీలో నాని దట్టు ఇంటర్వెల్ సీన్ అర్జున్తో మాట్లాడేసి, సారీ నానిగారితో మాట్లాడేసి, అర్జున్ నానితో మాట్లాడేసి నువ్వు నన్ను కొట్టావంటే ఎవరు నమ్మరు, వెనక్కి తిరిగి ఏడుస్తాడు ఆ సీన్. అసలు హైలైట్ అంటే ట్రైన్ వెళ్ళేటప్పుడు వచ్చే సీన్, అది హైలైట్ ఆఫ్ ద మూవీ. కానీ సటిల్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి యాక్టింగ్ పరంగా ఈవెన్ ఇన్ ద రీమేక్ మూవీ షాహిద్ కపూర్ డిడ్ంట్ రిపీట్ ఇట్, హీ కెనాట్ రిక్రియేట్ ఇట్. అండ్ బెస్ట్ యాక్ట్రెస్ అంటే సాయి పల్లవి ఫ్రమ్ శ్యామ్ సింగ్ రాయ్ అండ్ లవ్ స్టోరీ. నేను లవ్ స్టోరీ అండ్ ఫిదా మూవీస్ అయితే లిటరల్లీ సాయి పల్లవి కోసం చూసాను. అయితే ఓపెన్ గా చెప్తాను, నాగ చైతన్య ఫ్యాన్స్ ఫీల్ అయినా పర్లేదు, బట్ సాయి పల్లవి ఈజ్ డామినేటర్ ఇన్ దట్ ఫిల్మ్స్. ఓకే, We'll meet in the next class. ఓకే. సో నా పర్సనల్ చాయిసెస్ లో కొన్ని పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. దాంట్లో ఐ వుడ్ ర్యాంక్ ఎన్టీఆర్ ది అరవింద సమేత వీరరాఘవ. లైక్
ఆ కార్ డోర్ని పట్టుకొని ఆ సీన్ మాత్రం ఐ కుడెంట్ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ మై హెడ్ ఇప్పటికి కూడా. సో అది విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్. అది దా సార్. నాకు అక్కడ ఎన్టీఆర్ కన్వే చేసే ఎమోషన్ కానీ అండ్ వెనకాల తమనిచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాజ్ వెల్ అస్ లైక్ కెమెరా యాంగిల్ మొత్తం ఆ సీన్ మొత్తం నాకు చాలా ఇష్టం. అండ్ యాజ్ అ పర్ఫార్మర్ ఎన్టీఆర్ స్టూడ్ అవుట్ దే నాకు. యాజ్ కమింగ్ టు యాక్ట్రెసెస్ లైక్ లేదు అనుష్క ఇన్ అరుంధతి. సో నో వన్ నా పాయింట్లో నో వన్ ఎవర్ రీచ్ దేర్ దట్ స్టేజ్ ఎక్సెప్ట్ ఫర్ సౌందర్య గారు. నా పర్సనల్ చాయిస్ వచ్చేసి లైక్ నా పర్సనల్ ఒపీనియన్, నో వన్ ఎవర్ రీచ్ దట్ స్టేజ్. సో దీస్ ఆర్ టూ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఐ పర్సనలీ ఫీల్. గైస్, మీకు ఏ యాక్టర్ పర్ఫార్మెన్స్ అండ్ ఏ యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్ బెస్ట్ అనిపిస్తుందో మీ ఒపీనియన్స్ అయితే చెప్పండి. దీనికి పార్ట్ 2 కూడా చేస్తాం. దేర్ సి అయ్యాన్ని